హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూన్ కిచెన్ తెలుగు. ఈరోజు మనం చేసే రెసిపీ ఏంటంటే ఎగ్ ఫింగర్స్. దీనికి కావాల్సిన పదార్థాలు 6 గుడ్లు, టేస్ట్కి సరిపడా సాల్ట్, ఈ స్పూన్తో 2 స్పూన్లు కార్న్ఫ్లోర్, 3 స్పూన్లు మైదా, మిరియాల పొడి. దీని తయారీ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడైతే ఎగ్స్ని బీట్ చేసుకుందామండి. ఈ విధంగా ఒక ఎగ్ ఉంచుకొని మిగతా 5 ఎగ్గులు బీట్ చేసుకుందాం. ఈ విధంగా బీట్ చేస్తున్న సమయంలో కొద్దిగా మిరియాల పొడి వేసుకుందాం. మిరియాల పొడి వేసుకుందాం. ఈ విధంగా కలుపుతున్నప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. బీట్ చేసుకుందాం. ఈ మిశ్రమం కలిసిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకొని మొత్తం అప్లై చేసుకుందాం. ఆయిల్ అప్లై చేసుకున్న ప్లేట్లో ఈ మిశ్రమాన్ని కూడా వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం వాటర్ పోసుకోవాలి. అందులో హైట్గా ఉండడానికి ఏదైనా సపోర్ట్గా ఉండడానికి పెట్టాలి. ఈ స్టాండ్ మీద మనం కలుపుకున్న మిశ్రమం ఈ విధంగా పెట్టాలి. దీన్ని ఒక అరగంట సేపు ఉడికించుకుందాం. మనం తీసుకున్న కార్న్ఫ్లోర్ మైదాని కలుపుకొని మన దగ్గర ఉన్న కార్న్ఫ్లోర్ మైదాలో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇరవై నిమిషాలు అయిందండి. నాకైతే చూడండి ఏమీ అంటలేదు. ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు బయటికి తీసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బయటికి తీసుకొని మీకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోండి. పీసెస్గా కట్ చేసుకుందాము. ఇప్పుడు మిగిలిన ఒక్క గిన్నె కూడా బీట్ చేసుకుందాం. ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం. బీట్ చేసుకుందాం. ఈ విధంగా బీట్ చేసుకోవాలి. నేనైతే నాకు కావాల్సిన షేప్లో కట్ చేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాం. కడాయిలో ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకుందాం. ఫస్ట్ ఒక స్లైస్ని తీసుకొని ఈ పౌడర్లో ముంచుకుందాం. ఇట్లా చేసుకున్న తర్వాత ఎగ్ మనం కలుపుకున్న ఎగ్ దాంట్లో కూడా ముంచుకోవాలి. మళ్ళీ ఇట్లా KFC టైప్లో అవ్వాలండి. ఈ విధంగా అన్నీ చేసుకుందాం. ఇలా పిండిలో డిప్ చేసుకున్న వాటిని నూనెలో వేయించుకుందాం. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకుందాం. ఈ గోల్డ్ కలర్లోకి వచ్చినాయండి. ఇప్పుడు తీసేసుకుందాం. అంతేనండి, మన ఎగ్ KFC రెడీ అయిపోయింది. మైనీస్లో టేస్ట్ చేద్దాం. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.